సాయంత్రం టైం. రోహిత్, కోహ్లీ ఇద్దరూ బైకును టీషాప్ ముందు ఆపి లోపలికి నడుస్తారు. కోహ్లీ: రా రోహిత్, ఒక చాయ్ తాగితే బ్రెయిన్ ఫ్రెష్ అయిపోతుంది. ఇద్దరూ కౌంటర్ దగ్గర టీ ఆర్డర్ చేస్తారు. టీ మాస్టరు గ్లాసుల్లో చాయ్ కటింగ్ పోస్తూ కనిపిస్తాడు. ఇద్దరూ సేదతీరుతూ మాట్లాడుతున్న ఈ సమయంలో ఒక కపటమైన వ్యక్తి, దొంగ, చాలా జాగ్రత్తగా బైక్ దగ్గరికి వస్తాడు. చుట్టూ ఎవరూ చూడటం లేదని చూసుకుని బైక్ను నిశ్శబ్దంగా స్టార్ట్ చేసి అక్కడినుంచి పారిపోతాడు. దొంగపోయే ముందు ఒక పేపర్ను నేలపైకి విసిరి వెళ్ళిపోతాడు. ఇద్దరూ షాక్. కోహ్లీ అరిస్తూ: అరేరా, మన బైక్ ఎక్కడా? బైక్ ఉన్న చోటికి వచ్చి చూసి నేలపై పడి ఉన్న పేపర్ను గమనిస్తారు. కోహ్లీ కన్ఫ్యూజ్గా: రోహిత్, ఇదేంట్రా? బైక్, బాణం. మనం దీనితో ఏం చేయాలసలు? బైక్ పక్కనే బాణమంటే మన బైక్ని దొంగ ఏ దిశలో తీసుకెళ్లాడో చూపిస్తున్నట్టుంది. అదిగో చూడు, ఆ షాప్ పక్కనే కూడా అదే బాణం మార్కుంది. అంటే దొంగ ఆ దిశలోనే వెళ్లాడుగదా. ఆలస్యం చేయకుండా రా రోహిత్, ఇప్పుడే బయల్దేరదాం. అలా ఇద్దరూ బాణం చూపిస్తున్న దారిలో తక్షణమే పరిగెత్తుకుంటూ బయల్దేరిపోతారు. బ్లూ బాణం చూపించిన దిశలో రోహిత్, కోహ్లీ నడుస్తూ ఒక చిన్న సైకిల్ స్టాండ్ దగ్గరికి చేరుకుంటారు. చుట్టూ వరుసగా సైకిల్స్ నిలబడ్డాయి. కోహ్లీ: ఇక్కడి ఏదైనా క్లూ ఉండొచ్చు. ఒక పాట సైకిల్ పైన చిన్న చించుకున్న పేపర్ ముక్క గాలి తాకి కదులుతూ ఉంటుంది. కోహ్లీ వెంటనే: అరే రోహిత్, ఇదో పేపర్ కనిపిస్తోంది. రోహిత్ పేపర్ తీసుకుని అన్ఫోల్డ్ చేస్తాడు. ఆ పేపర్పై మ్యాప్లో ఒక భాగం, మ్యాప్ పీస్ 1. రోహిత్: ఇది మ్యాప్ పీస్ రా కోహ్లీ, ఇది నెక్స్ట్ లొకేషన్ చూపిస్తున్నట్టుంది. పేపర్పై చిన్న కత్తెర, సిజర్ సింబల్ ఉంటుంది. అంటే బార్బర్ షాప్ కదా, అక్కడే సిజర్సుంటాయి. అవునురా, అంటే మన నెక్స్ట్ క్లూ బార్బర్ షాప్ వద్ద ఉండాలి. ఇద్దరూ మ్యాప్ పీస్ని చేతిలో పట్టుకుని సైకిల్ స్టాండ్ నుండి బయటకు పరిగెట్టుకుంటూ బయలుదేరుతారు. రోహిత్, కోహ్లీ బార్బర్ షాప్ వద్ద చేరుకోగానే కోహ్లీ ఒక్కసారిగా బయటకు చూశాక ఆశ్చర్యంగా కేకవేస్తాడు. కోహ్లీ సంతోషంగా: రోహిత్ రా, మన బైక్ బయటే ఉంది. ఇక్కడ బార్బర్ షాప్ దగ్గరే నిలబెట్టి వెళ్లాడు దొంగ. ఇద్దరూ పరిగెత్తుకుంటూ బైక్ దగ్గరకు చేరుకుంటారు. అప్పుడే బార్బర్ షాప్ బయటనుంచి జోరుగా నవ్వు వినిపిస్తుంది. ఇద్దరూ ఆశ్చర్యపడి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ వారి ఫ్రెండ్ నిలబడి ఉంటాడు. షాకైపోయారా? దొంగ నేనేరా. మీరు సడన్ ప్రాబ్లం వస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూడాలనుకుని ఒక చిన్న టెస్ట్ చేశా. కోహ్లీ కొంచెం కోపంతో కాని నవ్వుకుంటూ: మమ్మల్ని ఇలా ట్రై చేస్తావా? మేమైతే అసలు టెన్షన్ పడిపోయాం. రోహిత్ కూడా చిరునవ్వుతో: కానీరా, నీ క్లూజ్ మాత్రం సూపర్గా పెట్టావు. ఫ్రెండ్ బైక్ కీజిస్తూ: ఇదిగో మీ బైక్. మీరు ఇద్దరూ చాలా తెలివిగా అన్ని క్లూజ్ సాల్వ్ చేశారు. కోహ్లీ నవ్వుతూ: నెక్స్ట్ టైం నువ్వే జాగ్రత్త, మనం నీకు ఇలాంటి ఛాలెంజ్ ఇస్తాం. ముగ్గురూ కలిసి నవ్వుకుంటూ బైక్ మీద వెళ్తారు.